హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్యా సమయం. ఈ వీడియోలో నేను ఆలూ పరాటా రెసిపీ షేర్ చేస్తున్నాను. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనము 2 కప్స్ గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి 1/4 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ కూడా కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదు. మన పిండి కన్సిస్టెన్సీ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండినంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనము ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ పిండికి మనము పైన ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న 2 ఆలూలు తీసుకొని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్కి పొటాటో మ్యాషర్ కూడా యూజ్ చేయొచ్చు. గ్రేట్ చేసుకున్న ఆలూలోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని పొటాటో మ్యాషర్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడానికి మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక స్మాల్ గ్రీన్ చిల్లీ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/4 కప్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్. ఇవి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పొటాటో మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి మనము ఇలా చేయకుండా కూడా మనము డైరెక్ట్గా చేసుకోవచ్చు. బట్ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుందని మనము ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూల్ అయిపోయిన తర్వాత ఇలా ఈక్వల్ సైజ్ బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, దాన్ని కూడా ఇలా 2 to 3 మినిట్స్ మనం నీడ్ చేసుకోవాలి. ఇలా నీడింగ్ అయిపోయిన తర్వాత ఈక్వల్ సైజ్ బాల్స్ చేసుకోవాలి వీటిని కూడా. ఇప్పుడు పరోటా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఇలా పొడిపిండి చల్లుకుంటూ మనం 5 to 6 ఇంచ్ డయామీటర్లో ఇలా సర్కిల్గా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైనకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత పొటాటో స్టఫింగ్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని ఎడ్జెస్ అన్నీ పట్టుకొని మనము సీల్ చేయాలి. ఇక్కడ సీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా సీల్ చేసుకోవాలి, లేకపోతే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇది సీల్ చేసిన తర్వాత అన్ని సైడ్స్ ఈవెన్గా ఉండేలాగా రోల్ చేసుకోవాలి. ఇలా పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇది మరీ సన్నగా రోల్ చేసుకో అవసరం లేదు. ఇది పరాటా కాబట్టి మనము థిక్గానే ఉంచుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పరోటాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా పొంగుతున్నప్పుడు ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం అన్ని సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. మనం స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే పరోటా పొంగుతుంది. చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో. అలా ప్రెస్ చేసుకుంటూ అన్ని సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో మీరు ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవచ్చు. నేను స్మోక్ వస్తుందని నేను ఫ్రై చేసిన తర్వాత నేను బటర్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. ఇదే సేమ్ ప్రాసెస్లో మిగిలిన పరోటాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి.
పరోటా అన్నీ కూడా ఇలా మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఆలూ పరోటా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలూ పరోటా ప్రిపేర్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పిండి కలుపుకునేటప్పుడు సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి. అప్పుడే పరోటా మనము రోల్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. అలాగే పొటాటో మ్యాష్ చేసుకునేటప్పుడు బిగ్ పీసెస్ లేకుండా చూసుకుంటే మనకి స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.